జరిగిన కథ చెప్పుకుంటుంది మరి ఈనాటి మరి నువ్వు వాడు కూర్చొనాలి ఆయన కొడుకు పని పక్కపోయి ఏంది కట్ట మాట్లాడుతున్నావు లక్ష్మమ్మ పక్కపోయి కాదే అయ్యో ఉన్న కాడికి కుండ బద్దలు కొడుతున్నావు. ఇప్పుడు కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష ఏది తిమ్మాపూర్లో ఆయన ఊర్లో సొంత ఊర్లో ఆయన పుట్టి పెరిగిన గడ్డ మీద ఆ ముసలాం ఏం చెప్పింది ఇప్పుడు విన్నరుగా. పాపం కొడుకు ఆయన కాడ పని చేసిండట, అలా కుటుంబం వాళ్ళకు సాకిరి చేసిండట, ఏకైనా వీకీరేదట. చచ్చిపోతే కూడా కనీసం పొయ్యి కూడా చూడలేదట. అగో గస ఒకటి ఉద్దారకం. ఈయన అగ్ని పరీక్ష ఊళ్ళేనే మోతమవుతుంది. ఇక ఈయన ఇప్పుడు ఇగో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బైపోల్ కీలకంగా మారింది. తన సొంత పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడం ఆయనకు అతిపెద్ద సవాల్. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీని శాసించే కీలక నేత. ఎవరికి పదవులు రావాలన్నా నియామకాలు జరగాలన్నా తెలంగాణ పార్టీలో ఎవరి జాతకాలు మారినా అది కిషన్ రెడ్డికి తెలియకుండా జరగదనేది పార్టీ నేతలందరూ భావించే సత్యం. బీజేపీ సిద్ధాంతాలతోనే పార్టీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్న ఒకే లక్ష్యం ఒకే గమ్యంతో పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరిన కిషన్ రెడ్డిని టార్గెట్ చేసే నాయకులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ఒకప్పుడు హైదరాబాదు పార్టీగా ఉన్న బీజేపీని తెలంగాణ అంతటా పార్టీ హక్కున చేర్చుకుంటున్న హైదరాబాదు కరీంనగర్ గడప పదవులు దాటకుండా చేయడంలో ఆయన పాత్ర ఉందని పార్టీ నేతలు గుసగుస పెట్టుకుంటున్నారట. విన్నారు కదా ముసలమ్మ ఏం చెప్పిందో. కన్న సాకిరి చేయించుకొని పని చేయించుకొని కనీసం పశ్చే పరక ఇయ్యకపోయినా చచ్చిపోతే కూడా పోయి ముఖం చూపిలేదట. ఇగో ఈ బుద్ధిగల్ల కిషన్ రెడ్డి సొంత ఊళ్ళే తిమ్మాపూర్. ఇప్పుడు మనం చూసాం వీడియో. ఇక ఈయన ఇప్పుడు మరి ఇక జూబ్లీ హిల్స్లో ఏమన్నా ఈ కోళ్ళగా జర్ర మరి ఉరుకులో పెట్టి అందరిని కలుపుకపోయి ఏమన్నా మరి కమలం పువ్వును వికసింపజేస్తేనే ఏమన్నా రేపు ఇక ఈ కోళ్ళకు జర్రంతా గాశారం మలుతుంది. ఇక లేకపోతే పోయిన తేప 2020లో ఏమో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్లో బాగానే 44 సీట్ల దాకా గుంజుకొచ్చినట్టు. మరి ఇది కాక పుసుక్కున ఊసిపోతే చేతులకు వెళ్ళి జూబ్లీ హిల్స్. ఇక రేపు కథ ఇంకెట్ట ఉంటుందో ఏం కథో అని ఇక ఈ కోళ్ళకి ఇప్పుడు లటలట పడదట. ఎట్లా గెలిపించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొత్తం పోటీ చేసి ఏమైతివి అది కొంత జనాలు పలిచిపుచ్చు కంటే పలచగా చేసారు. పార్లమెంట్ ఎలక్షన్లల్లో బీజేపీ తోటి బీఆర్ఎస్ తోటి బీజేపీ రాసుకొని పూసుకొని తిరుగుతుంది అనేది కూడా కథ నడిపించారు. ఓ అమ్మ ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా గెలుద్దాము అని ఇప్పుడు కోళ్ళగా నెత్తికి చేతులు పెడుతుంది అట కిషన్ కోళ్ళగా. హైదరాబాదు డిమాండ్ తగలే అభివృద్ధికి సాక్ష్యం. రాయదుర్గంలో ఎకరా రూపాయలు 177 కోట్ల ధర. సిటీ ప్రగతికి ఏటా 10,000 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రం మారుతుంది. నరేడ్కో ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సరే డీసీసీలపై ముందడుగు. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ. నిజామాబాద్లో పీసీసీ చీఫ్తో కలిసి పర్యటన. తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నిజామాబాదు శాసనసభ్యుడు భూపతి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్లో జరిగిన భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి ధనసరి అనసూయ సీతక్క, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక పోతే ఇగో మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకు.
ఒకసారి ఫోన్ చేద్దాం ఆమెకు, ఏమంటది ఏంది ఏం కథ. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. తల్లి శనార్థి ఏదో మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకు అని మరి ఒక పేపర్లో, మహాపత్రిక పేపర్లో వచ్చిన తల్లి. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. ఫౌండేషన్ ద్వారా 2.5 లక్షల మంది మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు. భువనగిరి పార్లమెంటు కల్వకుర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. రేసులో అనేక మంది నేతలు. తాజాగా తెరపైకి సంధ్యక్క పేరు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరో బలమైన మహిళా గొంతుక సంధ్యక్క అనేది రాసుకొచ్చారు తల్లి. అసలు ఏంది ఏం కథ, మరి ఇప్పుడు ఏమేం కార్యక్రమాలు, ఏదో 2.5 లక్షల మంది మహిళ